ఈ ప్రభుత్వ పాఠశాలని ఒక్కసారి గాని గమనించామంటే క్లాస్ రూమ్ లో ఏసీలు, ఎక్సలెంట్ లైబ్రరీ ఫెసిలిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు పిల్లల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా అమర్చి ఉంటారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే డైనింగ్ హాల్ నుంచి బాత్రూమ్ వరకు చాలా అంటే చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత మంచి ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఇక స్కూల్ పిల్లలకి ఒకే ఒక కొటేషన్, ఇంటికన్నా బడే మిన్న. స్కూల్ ని మెయింటైన్ చేయడానికి దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందనమాట. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సపోర్ట్ తీసుకోకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి 25 లక్షలు తమ సొంత డబ్బును పెట్టి స్కూల్ ని ఈ విధంగా తయారు చేశారు. ఈ స్కూల్ అయితే ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ జిల్లాలో ఉంది. ఈ స్కూల్ ఉండేటటువంటి ఊరి పెద్ద మనిషి అయిన సిద్దికా పర్వీన్, అలాగే ఈ స్కూల్ టీచర్ అయినటువంటి భావ్ఖాన్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి వాళ్ళ సొంత డబ్బు దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఈ స్కూల్ ని ఈ విధంగా తయారు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏంటంటే వాళ్ళ పాఠశాలని ఈ రేంజ్ లో డెవలప్ చేశారని చెప్పి ఇంకొక వీడియో కూడా చేశాను. ప్రభుత్వం పాఠశాలని ఈ విధంగా తీర్చిదిద్దుతుందా మనం చూడగలుగుతామో లేదో తెలియదు గానీ మనసుండి కాస్తో కూస్తో ధనవంతులు మాత్రం ఖచ్చితంగా పాఠశాల రూపురేఖలు మారుస్తారని వీళ్ళే నిరూపించారు.